తెలంగాణలో వరద పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని అభినందించారు. వీలైనంత త్వరగా హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయక చర్యలు అన్నీ అందిస్తామని కూడా మోదీ తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఖమ్మం జిల్లా పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రాణనష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ను కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపించారు. కేంద్రం ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతో పాటు పట్టణంలోని ప్రకాశ్నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరా తాండ గుట్టపై 68 మంది, లోతట్టు ప్రాంతాల్లో భవనాలపై 42 మంది చిక్కుకున్నారని బండి సంజయ్ వివరించారు.